వెరీ గుడ్ ఈవినింగ్. ఎలాగా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నా పేరు సోనీ. సోనీ లాల్చందాని. ఓకే. మళ్ళీ నా తెలుగు చాలా బేసిక్ అండి. మీరు అడ్జస్ట్ చేయండి. నేను ఎక్కడ అని మీకు తెలుగు నాకు తెలుసు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆల్ రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అ ప్రావర్బ్. ఒక ప్రావర్బ్ మీకు చెప్తావు, మళ్ళీ నేను టాపిక్ లో వెళ్తాను. ఓకే. సో ఏం ప్రావర్బ్ ఇక్కడ నేను రాస్తారు? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఏమి అక్కడ? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అవి ప్రాక్టీస్ అంటే ఏమి? ప్రాక్టీస్ అంటే అభ్యాసం. మీరు ఏ పని చేసా, ఏ ఫీల్డ్ లో ఉన్నారంటే, ఇప్పుడు మీరు స్టూడెంట్స్, ప్రాక్టీస్ లేకపోతే ఎలాగ విజయం అయిపోయింది? సో ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, హౌ విల్ యూ అటైన్ సక్సెస్? మీకు సక్సెస్ కావాలంటే మీకు ఏ ఫీల్డ్ లో మాస్టరీ లేకపోతే సక్సెస్ ఇది కావాలా అంటే మీకు మీకు రెండు థింగ్స్ ఫాలో చేయాలి. ఏం చేస్తావు? ఒక్కటి ఏమంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ కావాలా, నిరంతర ప్రయాసం. ఏమంటే తరిమైన ప్రయత్నం కావాలా. ఏం కావాలా? తరిమైన ప్రయత్నం కావాలా. మళ్ళీ ఇంకా ఒక థింగ్ కావాలా. ఏమి అది? రెపిటేషన్ కావాలా. రెపిటేషన్ అంటే మీకు 100 టైమ్స్ రాసావు అలాగలేదు. అది ఆఫ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఓకే. పునరావృతం. మీకు అది అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు డూ ఇట్. అప్పుడే మీకు ఇది సక్సెస్ వస్తావు. ఇది రెండు చేస్తావంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ మళ్ళీ రెపిటేషన్ అంటే ఇదియే ప్రాక్టీస్. ఇది రెండో మీకు ప్రాక్టీస్. ఇది చేస్తావంటే ఇది డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా విజయం మీకు సాధిస్తారు. కరెక్ట్ గానే. మీకు విజయం కావాలంటే ఇఫ్ యూ వాంట్ సక్సెస్, యూ నీడ్ టు డూ దీస్ టూ థింగ్స్. వన్ ఇస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అండ్ రిపిటేషన్. ఇప్పుడు మీకు క్లాస్ లో మీరు మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ ఏ సబ్జెక్ట్ ఉన్నారంటే మీకు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. మళ్ళీ మీరు ఇంట్లో వెళ్ళి బుక్ అలాగావే పెడతావంటే మీకు ఈజీగా మీరు ఎగ్జామ్ చేస్తావా? లేదు కదా. మీరు ఏం చేయాలి? ఆ మిస్ ఏ మీకు స్కూల్లో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో మీరు ఏం చెప్తావో దాన్ని ప్రాక్టీస్ చేశారంటే మీకు రిపిటేషన్ ఇది ఇది కన్సిస్టెంట్ మీకు ప్రయాసం చేయాలి అన్ని రిపిటేషన్ చేయాలి. అప్పుడే మీకు సక్సెస్ అయిపోయింది మీకు ఎగ్జామ్స్ లో. ఏ మీరు లైఫ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రావర్బ్. అది ఎగ్జామ్ నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్. మీకు లైఫ్ లో ఏ ఏ ఫీల్డ్ లో ఉన్నారంటే ఇది ప్రాక్టీస్ చేస్తారంటే మీకు విజయం ఖచ్చితంగా మీకు సాధిస్తారు. All right. So we have started with a wonderful proverb. Now I will go to the topic. What is today's topic? ఈరోజు టాపిక్ ఏమిమా? టాపిక్ అంటే పోమ్ కాంప్రిహెన్షన్. అప్పుడు లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నారు మీరు? లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నారు మీరు? ఇది మీకు కావాలంటే మీరు నోట్ చేయండి. నేను వెయిట్ చేస్తారు. వెయిట్. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే. రైట్. ఇప్పుడు లాస్ట్ క్లాస్ మీకు మిస్ ఏం చెప్తావు? మీకు ఏమంటే ప్రోస్ కాంప్రిహెన్షన్. వాట్ డిడ్ యూ సీ? ప్రోస్ కాంప్రిహెన్షన్ యూ సా. లేకపోతే అది రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా చెప్తావు కదా. ఓకే. యూ సా దిస్ వన్. మళ్ళీ మ్యామ్ ఏం చెప్తావు మీకు? ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏం కావాలా? మూడు థింగ్స్ మ్యామ్ చెప్పారు కదా లాస్ట్ క్లాస్ లో మీకు. రీడ్, మళ్ళీ అండర్స్టాండ్. అండర్స్టాండ్ లేకపోతే దానికి ఇంకా ఒక వర్డ్ ఏమి? కాంప్రిహెండ్. ఇంకా ఒకటి ఏం చెప్తా మ్యామ్? రిమెంబర్. ఇది మూడుమే కావాలా కదా. ఏమో రీడ్ అంటే ఏమి? చదవాలి. మీకు ఫస్ట్ చదవాలి. మళ్ళీ అండర్స్టాండ్ అంటే మీకు అర్థం చేసుకోవాలి. మళ్ళీ రిమెంబర్ అనే గుర్తు పెట్టుకోవాలి. కరెక్ట్ కదా. మీరు మూడు మీరు చేస్తామంటే మీకు ఏం పోయం కాంప్రిహెన్షన్, ప్రోస్ కాంప్రిహెన్షన్ ఏం ఇస్తామంటే మీకు చాలా బాగా మీరు ఆన్సర్ చేస్తారు. ఏం డౌటే లేదు. ఇది మూడు. ఇంకా ఒక థింగ్ కావాలా? ఏమి అది? వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏమి? శబ్దజాలం.
అని చాలా ఏ లాంగ్వేజ్ లో తెలుగులో ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నారు కదా ఇప్పుడు కొంచెం కొంచెం నేను స్మాల్ స్మాల్ వర్డ్స్ లో నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తారు అందుకే నాకు ఫ్యూచర్ లో చాలా మంచిగా నేను తెలుగు మాట్లాడతావు కదా ఇప్పుడు నేను ప్రాక్టీసే చేయలేదంటే ఎలాగా మీకు నేను తెలుగులో నేర్చుకున్నారు హౌ విల్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ తెలుగు ఇట్ ఇస్ డిఫికల్ట్ రైట్ సో నేను ఆ గట్స్ ఉన్నారు నాకు ఓకే తెలుగులో నేను ట్రై చేస్తావు అలాగా అలాగే మీరు ఇంగ్లీష్ లో ట్రై చేయాలి ఓకే దానికి మీకు ఏం కావాలా చాలా ఒకాబులరీ కావాలా ఒకాబులరీ అంటే శబ్దజాలం కావాలా శబ్దంకు అర్థం మళ్ళీ కావాలా అది అర్థం ఎక్కడ ఆ శబ్దం మీకు యూజ్ చేయాలి అది కూడా కావాలా సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏమి ఏ అది పోమ్ కాంప్రిహెన్షన్ లేకపోతే ప్రోస్ ఏముంటా అంటే ఏం కావాలా మీకు రీడ్ చదవాలి ఫస్ట్ మళ్ళీ అండర్స్టాండ్ అండ్ కాంప్రిహెండ్ అనేది అర్థం చేసుకోవాలి మళ్ళీ రిమెంబర్ రిమెంబర్ అంటే ఏమి గుర్తు పెట్టుకోవాలి అలాగా ఒకాబులరీ ఒకాబులరీ అంటే ఏమి శబ్దజాలం ఓకే యు హ్యావ్ టు యూస్ వర్డ్స్ అదా పదాజాలము శబ్దజాలం చెప్తావు కదా సో ఇప్పుడు పోమ్ కాంప్రిహెన్షన్ కే ఇది కావాలా సో పోమ్ కాంప్రిహెన్షన్ కో ఇది ఫోర్ థింగ్స్ కావాలా 1 2 3 4 సో ఈ రోజు నేను మీరు పేజ్ నంబర్ 17 ఉంది కదా మీ బుక్ లో పేజ్ నంబర్ 17 అన్ని టెక్స్ట్ బుక్ తీయండి కమాన్ టేక్ అవుట్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టేక్ అవుట్ పేజ్ నంబర్ 17 I will wait. Take out. All of you took. Shall we go to the topic? ఓకే ఇది అర్థమైంది కదా మీకు మీరు ఒక నావెల్ స్టోరీ బుక్ ఏమి మీకు చదవాలి అంటే ఇది అన్ని కావాలా మీకు అండర్స్టాండ్ చేశారు మళ్ళీ రిమెంబర్ చేసావంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ ఏం దాని పారాగ్రాఫ్ నుంచో స్టోరీ నుంచో అడుగుతావంటే మీకు చాలా మంచిగా మీరు ఆన్సర్ చేశారు ఆల్ రైట్ షెల్ వి గో టు ద టాపిక్ ఆల్ ఆఫ్ యూ టుక్ యువర్ పేజ్ నంబర్ 17 వాట్ ఈస్ దర్ ఇన్ పేజ్ నంబర్ 17 చిల్డ్రన్ ఏమున్నారు పేజ్ నంబర్ 17 లో ఏమన్నారు చెప్పండి సో ఫస్ట్ ఐ విల్ రైట్ ద పోమ్ ద స్క్విరల్ ఏముంది అక్కడ పేజ్ నంబర్ 17 లో ద స్క్విరల్ పోమ్ ఉంది కరెక్ట్ గా ఇప్పుడు నేను అక్కడ I will write down the poem. Then what you do is you also write down in the book and then I will explain. ఫస్ట్ నేను పోమ రైట్ చేస్తారు ఇక్కడ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చేస్తారు అక్కడ చెప్తావు యూ మే హ్యావ్ సీన్ అ స్క్విరిల్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈటింగ్ అ నట్ మీరు చూసారు కదా స్క్విరిల్ మీరు అందరూ చూసారు కదా స్క్విరిల్ ఎవ్రీడే మీ స్కూల్లో ట్రీస్ లో చెట్టులో అన్ని ఉన్నారు కదా స్క్విరిల్ అన్ని చూసారు కదా ఎస్ మీరు చాట్ బాక్స్ నా దగ్గర ఆన్సర్ చెప్పండి చాట్ బాక్స్ లో ఎస్ నో ఆన్సర్ చెప్పండి మీకు చాట్ చేశారంటే నాకు మంచిగా ఉంది ఓకే మీరు గుర్తు పెట్టుకోండి మీకు అండర్స్టాండ్ చేశారు అంటే మీకు చాలా నాకు తృప్తిగా ఉంది ఓకే సో మీరు చూసారు కదా స్క్విరెల్ అదే అడుగుతావు మీకు ఆ పోయట్ యూ మే హ్యావ్ సీన్ అ స్క్విరెల్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈటింగ్ అ నట్ వాట్ డిడ్ ఇట్ లుక్ లైక్ మీకు ఎలాగా అది మీరు చూసారు కదా మీకు ఎలాగా హౌ డిడ్ ఇట్ లుక్ లైక్ ది ఆస్కింగ్ హౌ డిడ్ ఇట్ లుక్ లైక్ ఎలాగా ఉన్నారు ఆ స్క్విరెల్ అడుగుతావు పోయట్ హియర్ ఇస్ అ పోయట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ సచ్ అ స్క్విరిల్ ఈ పోయంలో ఆ పోయట్ కు ఆ స్క్విరిల్ ఎలాగా చూపిస్తావో దాన్ని డిస్క్రైబ్ చేశారు ఈ పోయంలో ఓకే సో ఈ పోయట్ పేరు ఏమి హూ ఇస్ ద పోయట్ ఆఫ్ దిస్ పోయం మిల్ రెడ్ బవర్స్ ఆమ్స్ట్రాంగ్ ఇదే పోయట్ పేరు ఓకే మిల్డ్రెడ్ బవర్స్ ఆర్మ్స్ట్రాంగ్ ఇది పోయట్ పేరు ఓకే సో పోయట్ అంటే ఏది ఈ పోయం ఎవరు రాస్తారో దానే పోయట్ అని చెప్తావు మళ్ళీ ఇది మేల్ అండ్ ఫీమేల్ రెండుకు పోయట్ చెప్పకూడదు యూ క్యాన్ సే ఫర్ అ మేల్ అండ్ ఫీమేల్ పోయట్ బట్ ఇఫ్ యూ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ ఫర్ అ ఫీమేల్ మళ్ళీ మీరు పోయటెస్ చెప్పాలి ఇది మాస్కులైన్ ఇది ఫెమినైన్ మళ్ళీ మాస్కులైన్ జెండర్ ఇది రెండుకు చెప్పాలి ఓకే యూ క్యాన్ సే ఫర్ అ
మీ సరోజిని నాయుడు వాజ్ అ పోయట్ అలాగా కూడా చెప్ప, పోయటెస్ కూడా చెప్ప. యూ క్యాన్ డూ ఇట్. ఓకే, రైట్. సో లెట్స్ గో ప్రొసీడ్ ఫర్దర్ టు ద పోమ్. హీ wore, ఏమి, he wore a question mark, a question mark for tail. Okay, I will explain the poem. Don't worry. Now I am writing. So all of you, you can also write in your book. లేకపోతే మీరు లిసన్ చేయాలి. An overcoat, an overcoat of grey, కమా. పోయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పంక్చుయేషన్. అక్కడ పోయట్ కమా వేస్తారంటే మీరు వేయాలి, అక్కడ ఫుల్ స్టాప్ ఉందంటే మీరు వేయాలి. ఏ పంక్చుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డోంట్ మిస్ అవుట్ ఆన్ ద పంక్చుయేషన్. ఓకే, హీ. ఇప్పుడు అన్ని దగ్గర అన్ని చూడండి, ఇక్కడ హీ హీ చెప్తా. ఎవరు అక్కడ హీ? ఏం బాయ్ ఉన్నారా అక్కడ? ఏమో బాయ్ ఉన్నారమ్మా? చెప్పండి, ఇక్కడ హీ ఎవరు? చెప్పండి, చాట్ బాక్స్ లో చెప్పండి, మీరు హీ ఎవరు అక్కడ? మీకు తెలుసా? తెలుసంటే చెప్పండి నా దగ్గర. ఓకే, చాట్ బాక్స్ లో చెప్పండి అది హీ ఎవరు అక్కడ. ఓకే, హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ అ నట్. ఇక్కడ ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమి? హీ లైక్డ్ టు టీస్. ఈ ఏ ఏమి ఒక్క ఈ సౌండ్ వేస్తారు. టీస్, ట ఈస్, టీస్ అండ్ ప్లే. ఇక్కడ ఏమి ఉంది? కమా ఉంది. ఓకే, అండ్ ఇఫ్ వి ran అరౌండ్. ఇక్కడ ఇది రౌండ్, ఏ వేస్తారంటే అరౌండ్. ఇఫ్ వి ran అరౌండ్ హిస్టరీ, అరౌండ్ హిస్టరీ. ఇక్కడ ఎందుకు హిస్ వేస్తారు? ఎవరు, ఎవరు ట్రీ అదో? అదన్నీ నోట్ చేయాలి మీరు. ఓకే, హీ వెంట్ ద అదర్ వే. ఇది పోమ్ అయింది. చాలా చిన్న పోయం, స్మాల్ పోయం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తా, అడుగుతావు కదా హీ హీ అంటే ఎవరు? ఇక్కడ ఒక హీ ఉంది, హీ ఉంది. ఇక్కడ హిస్ చెప్తావు. అన్ని ఎవరు ఇక్కడ? వెరీ గుడ్, అన్ని ఇది స్క్విరిలే చెప్తావు. ఏం చెప్తావు? హీ ఎవరు అక్కడ? స్క్విర్రెల్. మీకు నౌన్ తెలుసు కదా, నౌన్ అంటే నేమింగ్ వర్డ్ కదా. ఇక్కడ స్క్విరిలే మీకు నౌన్. నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. Noun every time the squirrel wore, the squirrel sat, the squirrel liked and teased, the squirrel రిపిటేషన్ చేశారు అంటే వద్దు. నౌన్ కు బదులా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ మీకు ఏమి ఇక్కడ? హీ. అప్పుడు ఏం తెలుసు మీకు ఇక్కడ? నా స్క్విరిల్ అక్కడ ఒక మాస్కులైన్ జెండర్, అది ఒక బాయ్. మాస్కులైన్ జెండర్ మీకు తెలుసు, ఫెమినైన్ లేదు. షీ అక్కడ రాసావంటే ఆ స్క్విరిల్స్ ఫెమినైన్. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? హీ రాశారు. అందుకే ఆ స్క్విరిల్ అక్కడ హీ అంటే అది మాస్కులైన్ జెండర్. ఓకే, అర్థమైందా మీకు అందరికో? ఏం డౌట్ అంటే చాట్ బాక్స్ లో అడగండి. మీకు రిపీట్ కావాలంటే ఆ రిపీట్ ఆర్ అని అడగండి. మీకు డౌట్ ఉంటంటే డీన్ చాట్ బాక్స్ లో చెప్పండి. మీకు రిపీట్ కావాలంటే ఆర్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అప్పుడు నాకు తెలుసు మీకు ఇంకా ఒక్కసారి రిపీట్ కావాలంటే నేను రిపీట్ చేస్తావు. ఆల్ రైట్, నేను చాలా స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అందుకే మీకు అర్థం అవ్వలేదంటే నాకు చెప్పండి. ఆల్ రైట్, హీ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్. ఇప్పుడు ఇక్కడ హీ వోర్. మళ్ళీ ఇప్పుడు హ్యూమన్స్, ఇప్పుడు మీరు నేను అన్ని ఐ ఓర్ అ జాకెట్, ఐ ఓర్ అ ప్యాంట్ షర్ట్. ఓర్ అంటే ఏమి? వేర్ పాస్ట్ టెన్స్. వేర్ ఉంది కదా, వేర్. వేర్ అంటే ఏమిమా? వేర్ అంటే మీకు దిరిస్తారు.
ఓర్ అంటే ఏమి ధరించారు. వేర్ అంటే ప్రెసెంట్. ఓర్ అంటే పాస్ట్ టెన్స్. అప్పుడు దాని ఒక టేల్. టేల్ అంటే ఏమిమా? టేల్ అంటే మీకు తోక. ఏమంటే మీకు అనిమల్స్ కి టేల్ ఉంది కదా, అది. ఆ టేల్ ఎలాగా ఉన్నారే, క్వశ్చన్ మార్క్ అలాగా ఉన్నారు. మీకు అందరూ తెలుసు కదా క్వశ్చన్ మార్క్ ఎలాగా ఉంది, ఇలాగా ఉంది కదా. ఆ అదే చెప్తావు. సో ఎంత క్రియేటివిటీ పోయట్ చూడండి. ఒక స్కురిల్ చూసి దాని ఒక పోయట్రీయే రాశారు. మీరు కూడా ఖచ్చితంగా చేయాలి. మీరు యూ కెన్ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్. మీకు ఒక చాలా నేచర్ ఉంది కదా స్కూల్ దగ్గర. మీరు చూడండి. మీరు యూ ఆల్సో షుడ్ స్టార్ట్ రైటింగ్ స్మాల్ స్మాల్ పోయట్రీ లైక్ దిస్. అది తెలుగులో కూడా రాయండి, ఏం లేదు, ఏం పర్వాలేదు. మళ్ళీ మీకు క్రియేటివిటీ ఉందంటే మీరు నాకు మీరు పోయట్రీ రాసి మీరు పంపిస్తావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాసారా మీరు అందరూ? విల్ యూ ఆల్ రైట్ పోయట్రీ? విల్ యూ ఆల్ స్టార్ట్ రైటింగ్ పోయం? 2 lines, 3 lines, 4 lines, you keep start gradually start writing poetry. It's so easy. See, with a squirrel the poet has written the poetry. Just one small squirrel. ఎంత మంచిగా ఉంది కదా దాని క్రియేటివిటీ. ఆ స్క్విరిల్ టేల్ మీకు క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది అని చెప్తావు. మళ్ళీ ఏం చెప్తావు? అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. అది ఓవర్ కోట్, దానికి స్కిన్ ఉంది కదా, స్క్విరిల్ కి స్కిన్ ఉంది కదా, అది ఓవర్ కోట్ అలాగా ఉంది. అది ఏ కలర్ లో ఉంది? గ్రే కలర్ లో ఉంది. ఇదే గ్రే కలర్. ఇది రెడ్ కలర్, ఇది వైట్ కలర్, ఇది గ్రే కలర్. ఏమి గ్రే. మళ్ళీ గ్రేకు రెండు స్పెల్లింగ్ ఉంది. ఇది కూడా ఓ గ్రే, ఇది కూడా గ్రే. రెండు స్పెల్లింగ్ కరెక్టే. మగర్ అన్ని ఈ పోయట్ లో పోయట్ ఏం గ్రే స్పెల్లింగ్ రాశారు? ఈ స్పెల్లింగ్ రాశారు. అప్పుడు మీరు పోయట్రీలో ఇలాగా రాస్తారంటే మీరు మిస్ ఒక రౌండ్ వేస్తారు. ఓకే. సో wow the poet has written, you have to just write the same thing. అర్థమైందా? సో అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. సో మీకు ఆ కోట్, ఓవర్ కోట్ ఏ కలర్ లో ఉంది? గ్రే. అక్కడ ఓవర్ కోట్ ఏమి ఆ స్క్విరిల్ కోట్ వేసారా? లేదు లేదు. దాని ఫర్, దాని స్కిన్ ఎలాగా ఉంది? ఓవర్ కోట్ గ్రే అలాగా ఉంది. ఓవర్ కోట్ అలాగా ఒక గ్రే కలర్ లో ఉంది. ఓకే. హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ అ నట్. అప్పుడు దాన్ని ఎలాగా కూర్చున్నారు? ఎలాగా స్ట్రెయిట్ గా. ఏం చేస్తారు అక్కడ? కూర్చున్నారు. ఓకే. మళ్ళీ ఏం చేస్తావు దాని తినేదానికి? తినేదానికి ఎలాగా కూర్చారు? నిటరాగో కూర్చున్నాడు. ఏమి? నట్స్. ఇది అన్ని నట్సే. ఇది చూడండి. మీరు తింటారు కదా, ఇది అన్ని నట్సే. ఇది క్యాషూ నట్, ఇది ఆమండ్, ఇది వాల్నట్. ఓకే. అలాగా నట్స్ ఉంది కదా, అదే అక్కడ చెప్తావు నట్. నట్. నట్ అంటే అన్ని నట్స్. సో అక్కడ ఏమి పిక్చర్ లో ఏముంది? అక్కడ చాలా, మీరు ట్రీలో ఉంది కదా, అక్కడ చాలా నట్స్. ఎలాగా ఉంది స్క్విరెల్? స్ట్రైట్ గా కూర్చారు. ఓకే. సో హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ అ నట్. అయిందా? ఇప్పుడు 3 లైన్స్. ఏం డౌట్ ఉందా మీకు? మా ఫస్ట్, వాట్ ఈస్ హీ వేరింగ్? ఈస్ వేరింగ్ అ క్వశ్చన్ మార్క్ లైక్ టేల్. దెన్ హౌ ఇస్ ద, వాట్ కలర్ ఇస్ ద ఓవర్ కోట్? ఇట్ ఈస్ గ్రే కలర్. అయిందా? మళ్ళీ ఎలాగా కూర్చారు? స్ట్రెయిట్ గా. ఏం తినేదారు? నట్ తింటావు. ఫైన్. హీ లైక్ టు టీస్ అండ్ ప్లే. దానికి చాలా, ఇప్పుడు మీరు టామ్ అండ్ జెరీ కార్టూన్ చూసారు కదా, అలాగా జెరీ ఏం చేస్తారు? టామ్ చాలా ఇరిటేట్ చేస్తావు కదా జెరీ. ఎప్పుడు టామ్ జెరీ ఫైటింగ్ చేస్తారు, చేసింగ్ చేస్తారు. జెరీ ఎలాగా టామ్ చాలా ఇరిటేట్ చేస్తారు కదా, అలాగా హీ లైక్ టు టీస్ అండ్ ప్లే. హీ ఇక్కడ ఎవరు? స్క్విరిలే. స్క్విరిల్ లైక్ టు టీస్ అండ్ ప్లే. మీకు కూడా ప్లే చేశారంటే చాలా ఇష్టం కదా. ఓకే. సో దాని ఆట పట్టించాడు. మరి ఆడుకోవడం ఇష్టపడ్డాడు. ఓకే. అండ్ ఇఫ్ వి ర్యాండ్ అరౌండ్ హిస్టరీ. హిస్టరీ ఎందుకు ఇక్కడ? దాని ట్రీ. ఎవరు దాని అంటే ఏమి? ది స్క్విరిల్ ఓడ చెడ్డు. ఆ ద పోయట్ చెడ్డు లేదు, దాని స్క్విరిల్ చెడ్డు ఇది. అలాగా చెప్తావు. ఇఫ్ వి ర్యాండ్ అరౌండ్ హిస్టరీ. ఇప్పుడు మీకు నేను చూపిస్తావు.
ఇప్పుడు ఇక్కడ బోట్, ఇది ఇక్కడ ట్రీ ఉంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక బాయ్ ఉంది అంటే, మళ్ళీ ఇక్కడ ఒక స్క్విరిల్. ఓకే, ఈ స్క్విరిల్ ఉందంటే, ఇప్పుడు ఈ స్క్విరిల్ ఇలాగా వెళ్తా అంటే, ఇఫ్ హీ ర్యాన్ అరౌండ్ ద ట్రీ హీ వెంట్ ద అదర్ వే. మీరు ఇలాగా వస్తావంటే దాని వేరే సైడ్ కు పోతావు, అలాగా చెప్తావు. సో హీ లైక్ టు టీస్ అండ్ ప్లే, అండ్ ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ. ఈ ట్రీ ఎవరిదో? ఈ స్క్విరల్దో. ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ హీ వెంట్ ద అదర్ వే. నేను ఇలాగా వస్తావంటే దాని మళ్ళీ వేరే పక్కం వెళ్తావు. సో ఏం చెప్తావు మరి? మేము అట్టని చెట్టు చుట్టూ పరిగెట్టాలి అంటే అతను వేరే మార్గంలో వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు పోవం వెరీ ఈజీ సింపుల్ పోవం కదా. ఇప్పుడు నేను మీకు యాక్టివిటీగా ఇది అన్ని, ఈ వేర్ అంటే ఏమి, మీకు గ్రే అంటే ఏమి, క్వశ్చన్ మార్క్ అంటే ఏమి, మీకు ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ మీకు నేను చూపిస్తావు, మీరే ఆన్సర్ చేయండి. ఆల్ రైట్. సో వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ ద పోయం. Carefully listen because now we are going to do lot of activities. ఓకే, అర్థమైందా మీకు? ఈ పోయం ఎవరు రాశారు? మిల్డ్రెడ్ బోవెస్ ఆర్మ్స్ట్రాంగ్. మళ్ళీ ఏమి ఎలాగా మీరు ప్రొనౌన్స్ చేయాలి ఒక చూడండి. ఓకే, మీరు కంటిన్యూస్ గా రీడ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చూడండి. హీ wore a question mark for a tail, an overcoat of grey. He sat up straight to eat a nut. He liked to tease and play. And if we ran around his tree, he went the other way. Wow, wonderful poem. Just by looking at a squirrel, the poet is able to describe the squirrel in a very beautiful way. మీరు కూడా డిస్క్రైబ్ చేయండి ఇలాగా. ఏ మీరు నేచర్ లో చూస్తారో మీరు కూడా అలాగా డిస్క్రైబ్ చేయండి. అది మీకు ఇంగ్లీష్ లో రాలేదంటే తెలుగులో రాయండి, ఏం పర్వాలేదు. మళ్ళీ మీ మీ దగ్గర కూడా ఒక పోయట్ ఉంది. యు ఆర్ హ్యావింగ్ అ పోయట్ ఇన్సైడ్ యూ. ఫైండ్ ద పోయట్, స్టార్ట్ రైటింగ్ పోయట్రీస్. ఓకే, నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్. షేర్ చేస్తావా మరి స్క్రీన్ ఇప్పుడు? ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇప్పుడు ఫస్ట్ మీరు మీనింగ్స్ చేస్తావు. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. హ్మ్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను చూస్తావు కదా అక్కడ. ఓర్, ఓర్ ఏమి? పాస్ట్ టెన్స్ ఆఫ్ వేర్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ గర్ల్ డూయింగ్? షీఈస్ వేరింగ్ అ ఓవర్ కోట్. ఏం చేస్తావు ఇక్కడ? ఆ గర్ల్, ఆ గర్ల్ ఏం చేస్తావు? వేరింగ్ అండ్ ఓవర్ కోట్. అదే వేర్ పాస్ట్ టెన్స్ ఏ ఓర్. షీ ఓర్ అండ్ ఓవర్ కోట్, అలాగా చెప్పారు కదా. నెక్స్ట్ చూస్తావు మీనింగ్. మీకు కావాలంటే రైట్ ఇట్ డౌన్. ఓవర్ ఇస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ వేర్. నెక్స్ట్ ఇది ఏమి? మీకు అందరికి తెలుసు కదా, ప్రశ్న చిహ్నం, క్వశ్చన్ మార్క్. ఏమి అది? ఆ స్క్విరిల్ టేల్ ఎలాగా ఉంది? క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది. ఆల్ రైట్. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది ఏమి? ఇది స్క్విరిల్ కదా. అది దాని ఓవర్ కోట్ ఎలాగా ఉంది? ఇక్కడ ఏ కలర్ లో ఉంది? గ్రే కలర్. ఇదే గ్రే కలర్. నేను డస్టర్ ఇప్పుడు చూపిస్తావు కదా మీకు. ఆ స్క్విరిల్ చూడండి, దాని టేల్ ఎలాగా ఉంది? ప్రశ్న చిహ్నం అలాగా ఉందా అక్కడ? ఇది చూడండి, గ్రే కలర్. సో ఇది స్క్విరిల్ ఎలాగా? ఈ సిట్టింగ్ స్ట్రైట్. అండ్ వాట్ ఈస్ ఈటింగ్? ఈజ్ ఈటింగ్ అ నట్. కరెక్ట్ గా? చూడండి, ఇదే నట్. నేను చూపిస్తావు కదా బౌల్లో కూడా ఇప్పుడు మీకు నట్స్. ఇది వాల్నట్. అప్పుడు మీకు బౌల్లో నేను క్యాషూ నట్, ఆల్మండ్ అన్ని చూపిస్తావు కదా, అది అన్ని నట్స్. నెక్స్ట్ టీస్. ఇక్కడ చూడండి, టామ్ జెరీ. టామ్ జెరీ ఏం చేస్తావు? టీస్ చేస్తావు. మీరు చూసారు కదా చాలా కార్టూన్స్ ఇలాగా. టామ్ ఏం చేస్తావు? జెరీ ఏం చేస్తావు? టామ్ టీస్ చేస్తావు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు గేమ్ కంప్లీట్ అండ్ ఆన్సర్ చూడండి. ఓర్
వోర్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ వేర్. ఇక్కడ ఈ బిడ్డ ఏం చేస్తావు? జాకెట్ వేస్తావు. సో షీఈస్ వేరింగ్ అ జాకెట్. షీ ఓర్ అ జాకెట్ అంటే పాస్ట్ టెన్స్. ది క్వశ్చన్ మార్క్. ఇది ఏమి? గ్రే కలర్. ఇది ఏమి? నట్. అండ్ ఇది ఏమి? టీస్. అయిందా? ఇప్పుడు మీకు అందరికి పోయం తెలుసు కదా. మీరు అందరూ పోయం చేస్తారా? ఇప్పుడు ఆన్సర్స్ చెప్పండి చాట్ బాక్స్ లో. మంచి బిడ్డ కదా మీరు అందరూ. ఇక్కడ పోయం ఉంది, మీరు ఆన్సర్ చెప్పండి, నేను చెప్పలేదు. కమాన్ ఆన్సర్ మీ. ఆన్సర్ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఏం వస్తావు అక్కడ? హీ ఓర్ అ డాష్ మార్క్ ఫర్ టేల్. ఏం వస్తావు అక్కడ? వెంట్ వస్తావా? ఈట్ వస్తావా? ట్రీ వస్తావా? గ్రే వస్తావా? క్వశ్చన్ వస్తావా? టీస్ వస్తావా? ఆన్సర్ చెప్పండి. ఇంత స్కూల్ ఉన్నారు కదా, ఆన్సర్ చెప్పండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. కమాన్, లెట్ మీ సీ. ఏం ఆన్సర్ అక్కడ పెట్టాలి? కమాన్ కమాన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆల్సో టెల్ మీ. మీరు అన్మ్యూట్ చేసి కూడా ఆన్సర్ బిడ్డ దగ్గర అడగండి. ట్యూటర్స్, ప్లీజ్ హెల్ప్ దెమ్ టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అందరూ ఆన్సర్ చెప్తావు కదా అక్కడ, నాకు తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో హీ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్. అండ్ వెరీ గుడ్. మంచి మంచి సూపర్ గా ఆన్సర్ చేస్తావు. కమాన్ నెక్స్ట్ వన్. ఏమి చెప్పండి? ఏమైంది నెక్స్ట్? అండ్ ఓవర్ కోట్ ఆఫ్ ఏమి? అక్కడ ఓవర్ కోట్ ఆఫ్ ఏమి వస్తాం చెప్పండి? ఏమొస్తావు? ఆన్సర్ మీరు చెప్పండి. ఈ వెంట్ వస్తావా? డబ్ల్యూఎన్టి వెంట్ వస్తావా? ఈఏటి ఈట్ వస్తావా? లేకపోతే టిఆర్ఈఈ ట్రీ వస్తావా? జిఆర్ఏవై గ్రే వస్తావా? లేకపోతే టీస్ వస్తావా? ఏమొస్తావు అక్కడ? మంచిగా మంచిగా చెప్తావు. సో అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. వెరీ గుడ్. ఆ కోట్ ఎలాగా ఉంది? గ్రే. Then he sat up straight to dash a nut. ఏమి చెప్పండి ఆన్సర్స్? చాట్ బాక్స్ లో ఆన్సర్స్ చెప్పండి. అన్మ్యూట్ చేయాలి అంటే అన్మ్యూట్ చేసి చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్. హీ సాట్ అప్ స్ట్రేట్ టు డాష్ నట్. నట్ ఏం చేస్తావు? అందరూ తినేదానికే నట్టు ఉంది కదా, అది మళ్ళీ ఈటే చేస్తారు కదా. సో ఈట్ నట్. వెరీ గుడ్. ఈట్ నట్. సో దాని టేల్ ఎలాగా ఉంది? క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది. ఓవర్ కట్ ఏం కలర్ లో ఉంది? గ్రే కలర్ లో ఉంది. నట్ ఎలా ఏం చేస్తావు? ఈట్ చేస్తావు, తినేదానికే ఉంది నట్. హీ లైక్ టు డాష్ అండ్ ప్లే. నేను చెప్తావు కదా టామ్ అండ్ జెరీ. రిమెంబర్ టామ్ అండ్ జెరీ. టీస్. వావ్, టీస్ అండ్ ప్లే. వెరీ గుడ్. హీ లైక్ టు టీస్. టీస్ అండ్ ప్లే. అండ్ ఇఫ్ వి ran అరౌండ్ హిస్ ఏమి? దాని ట్రీ, దానికి ఏమి? బిల్డింగ్ ఒక ఫ్లాట్ ఉందా ఆ స్క్విరిల్ కు? దాని ఇంటి ఎలాగా ఉంది? Is it having a flat or a bedroom like us? No, that squirrel is living in the tree. చెడ్డులే దాని ఉంటారు కదా స్క్విరెల్. సో అండ్ ఇఫ్ we ran around his tree, హీ వెంట్ ద అదర్ వే. వెరీ గుడ్. మంచి మంచిగా మీరు ఆన్సర్ చెప్తావు అందరూ. ఇప్పుడు అందరు ఆన్సర్ అయిందా? కరెక్టా అయిందా? చెక్ చేస్తారా? సబ్మిట్ చేస్తారా? ఆన్సర్ గో సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేస్తారా? ఇక చూడండి. హీ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్ అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. హీ sat up straight to eat a nut. He liked to tease and play. And if we ran around his tree, he went the other way. Excellent, excellent children. I'm submitting the answer. చూడండి ఆన్సర్ అన్ని కరెక్ట్ గా ఉందా? వా, వండర్ఫుల్. అందరూ ఓకే. నా చూడండి ఎప్పుడు ఆన్సర్స్ అన్ని మీకు correct. యూ టోల్డ్ ఎవ్రీథింగ్ వెరీ కరెక్ట్లీ. వండర్ఫుల్ చిల్డ్రన్. ఇప్పుడు మీకు మెమరైజ్ అయిందా ఈ పోయం? నేనేం చెప్తా, ఫస్ట్ చదవాలి, రీడ్, మళ్ళీ అండర్స్టాండ్ చేస్తారా మీరు? అప్పుడు ఇప్పుడు రిమెంబర్ అయిందా మీకు? గుర్తు పెట్టుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయింది, మీకు రిమెంబర్ అయిందా పోవం? ఇప్పుడు ఎంత రిమెంబర్ అయింది? నేను వన్ వర్డ్ క్వశ్చన్ అడుగుతారు మీకు, అందరూ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తావా? వావ్, నాకు తెలుసు నా బిడ్డ అందరూ సూపర్ గా ఆన్సర్ చెప్తావు ఇప్పుడు. లెట్స్ డూ ద ఎంసిక్యూస్. కమాన్.
ఇప్పుడు మీకు వన్ వర్డ్ ఆన్సర్ ఇక్కడ ఏ బి ఆప్షన్ ఉంది. మీకు ఏం లేదు, చాట్ బాక్స్ లో ఏ లేకపోతే బి ఏది ఆన్సర్ ఇలా ఇక్కడ చెప్పాలి. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద క్విజ్. వావ్, గుడ్. హూ వోర్ ద గ్రే కోట్? ఎవరు వేశారు ఆ గ్రే కోట్? ఏ ద స్క్విరెల్, బి ద పోయెట్. ఎవరు వేశారు, పోయెటో స్క్విరెలో? చెప్పండి చెప్పండి, కమాన్ కమాన్. మీరు ఆన్సర్ చెప్పలేదంటే ఎలాగా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసి చెప్పండి. హూ వోర్ ద గ్రే కోట్? చెప్పండి. ఓకే, మీరు రాయండి బుక్ లో, నేను నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తావు. హూ వోర్ ద గ్రే కోట్ ఆన్సర్ రాసి పెట్టండి బుక్ లో. మళ్ళీ సెకండ్, వాట్ డిడ్ ద స్క్విరిల్ ఈట్ సిట్టింగ్ అప్ స్ట్రైట్? స్క్విరిల్ స్ట్రైట్ గా కూర్చారు కదా, కూర్చి ఏం తినేరారు? వాట్ డిడ్ ఈట్? ఏ ఈట్ లీవ్స్, ఈట్ అ నట్. ఏ ఈట్ లీవ్స్, బి ఈట్ అ నట్. ఏం చేశారు? ఏ ఆన్సరా, బి ఆన్సరా? చెప్పండి. టూ వేసి ఆన్సర్ ఏ లేకపోతే బి అది రాయండి. ఫుల్ క్వశ్చన్ రాయవద్దు. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ద ఫుల్ క్వశ్చన్. రైట్ ఓన్లీ ఏ ఆప్షన్ ఆర్ బి ఆప్షన్. వాట్ డిడ్ ద స్క్విరల్ ఈట్ సిట్టింగ్ అప్ స్ట్రైట్? ఏ ఈట్ లీవ్స్, ఈట్ అ నట్. అండర్స్టూడ్? Shall we go to the third question? Yes? Can I go to the third question? Over. Did you write it? Yes. I will go to the third question now. Where does the squirrel live? Where does the squirrel ఎక్కడ ఉన్నారు? ఏ మౌంటైన్ లో, లేకపోతే బి ట్రీయా? ఏమి ఆన్సర్? a mountain, a tree. Where does the squirrel live? చెప్పండి. ఏ లేకపోతే బియా? ఏం ఆన్సర్? మీరు 3 నంబర్ వేసి ఏ లేకపోతే బి ఆన్సర్ రాయండి. ఇప్పుడు ఆ నెక్స్ట్ వెళ్తావా నేను? వెరీ గుడ్. అందరూ చాలా బాగా ఆన్సర్ రాస్తావు. వాట్ డస్ ద టేల్ ఆఫ్ ద స్క్విరిల్ లుక్ లైక్? ఏ క్వశ్చన్ మార్క్, బి అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎలాగా ఉన్నారు క్వశ్చన్ ది స్క్విరిల్ టేల్? క్వశ్చన్ మార్క్ అలాగా ఉన్నారా, లేకపోతే ఎక్స్క్లమేషన్ మార్క్ అలాగా ఉన్నారా? ఎలాగా ఉన్నారు చెప్పండి. వాట్ డస్ ద టేల్ ఆఫ్ ద స్క్విరిల్ లుక్ లైక్? వెరీ గుడ్. ఏ బి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ వెళ్తావా? మీకు ఇంకా 2 క్వశ్చన్ ఉంది. రాయండి రాయండి. వాట్ వుడ్ ద స్క్విరిల్ డూ ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ? ఇప్పుడు నేను డయాగ్రామ్ లో చూపిస్తారా కదా మీకు బోర్డ్ లో? ట్రీ ట్రీ ఉంది, మళ్ళీ నేను ఒక సైడ్ వస్తావంటే దాన్ని ఏం చేస్తావు? స్క్విరిల్ ఏం చేస్తావు? ఏ ఆప్షన్, హీ ర్యాన్ అవే. ఓకే, హీ వెంట్ ద అదర్ వే. ఇది ఏ ఆ బి ఆ? ఏం ఆన్సర్ చెప్పండి. వాట్ వుడ్ ద స్క్విరిల్ డూ ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ? A option, he ran away. B, he went the other way. వెరీ గుడ్ అండి. అందరూ చాలా బాగా ట్రై చేస్తారు. ఏం పర్వాలేదు, ఆన్సర్ తప్పు అంటే మళ్ళీ మీరు ట్రై చేయండి. ఓకే. హూ ఇస్ ద పోయెట్ ఆఫ్ ద పోమ్ ద స్క్విరిల్? ఎవరు దీని పోయం స్క్విరిల్ కు ఎవరు పోయెట్ ఇక్కడ? మైఖల్ రోసెన్, లేకపోతే బి మిల్డ్రెడ్ బావర్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఏమి ఏ ఆన్సర్ ఇక్కడ? ఏయా బియా? చెప్పండి. అయిందా ఆన్సర్స్? ఇప్పుడు ఆన్సర్స్ డిస్కస్ చేశారా? నేను మీకు అందరికి కరెక్ట్ గా వచ్చారా చూడండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తావు, మీరు చూడండి ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నారా మీరు చూడండి. ఇది సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు అడుగుతావు. ఓకే, ఫస్ట్ ఏం నంబర్ నేను చూస్ చేశారో చెప్పండి. ఏం నంబర్? 1 2 3 ఏం నంబర్ కావాలా మీకు? ఫస్ట్ 5 నంబర్ చూస్తారా? హూ ఇస్ ద పోయెట్ ఆఫ్ ద పోయమ్ ద స్క్విరెల్? ఏమి చెప్పండి ఇదికి ఆన్సర్ అందరూ. 6th వన్ ఏం ఆన్సర్? ఇప్పుడు 6th వన్ ఏం ఆన్సర్ ఉంది? ఏగా బియా?
కరెక్ట్. ఈ ఇప్పుడు షఫుల్ చేసి నేను ఆన్సర్ చెప్తావు చూడండి. ఇప్పుడు నంబర్ 3 చూస్తావా? ఏ క్వశ్చన్ ఉంది? ఏం క్వశ్చన్ నంబర్ 2? క్వశ్చన్ నంబర్ 2 ఇది ఇక్కడ ఉంది. వాట్ డిడ్ ద స్క్విరల్ ఈట్ సిట్టింగ్ అప్ స్ట్రైట్? వాట్ డిడ్ ఈట్? ఏ ఈట్ లీవ్స్, బి ఈట్ నట్. మంచిగా ఈట్ నట్టే ఆన్సర్. వెరీ గుడ్. 2 కు బి ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు ఏ నంబర్ మీకు కావాలా చెప్పండి చాట్ బాక్స్ లో. ఏం కావాలా? 1 నంబర్ చూస్తావా? ఏ క్వశ్చన్ ఉంది దాని ది బాక్స్ లో ఏం క్వశ్చన్ ఉంది చూస్తావా? సరే సరే, చూస్తావు. క్వశ్చన్ ఇక్కడ ఉంది. వాట్ డస్ ద టేల్ ఆఫ్ ద స్క్విరిల్ లుక్ లైక్? ఎలాగా ఉన్నారు స్క్విరిల్ టేల్? ఏ క్వశ్చన్ మార్క్. గుడ్. ఇప్పుడు ఏమ నంబర్ కావాలి మీకు? 6 నంబర్ చూస్తావా? క్వశ్చన్ ఉంది. 5th క్వశ్చన్ ఉంది. వాట్ వుడ్ ద స్క్విరల్ డూ ఇఫ్ హీ ran అరౌండ్ హిస్ ట్రీ? వాట్ వుడ్ హీ డూ? ఏ ran away, he went the other way. He went the other way. ఓకే, అతను మార్గంలో వెళ్ళాడు. కరెక్ట్ గా? ఇప్పుడు ఇది చూడండి. సెకండ్ లో ఏం క్వశ్చన్ ఉంది గెస్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ వి ఫినిష్ నంబర్ 2, నంబర్ 4, 6 అని. ఇప్పుడు ఎంత ఉంది? ఒకటి ఫస్ట్ నంబర్ క్వశ్చన్ అండ్ 3 నంబర్ క్వశ్చన్. విచ్ విల్ బీ దర్ ఇన్ సైడ్ దిస్? టెల్ మీ 1 or 3. ఏ క్వశ్చన్ ఇక్కడ ఉన్నారు? నేను 1 చెప్తావు, మీరేం చెప్తావు? 3 చెప్తావా? చూస్తావా? 1 3. 1 ఉంది. హూ వోర్ ద గ్రే కోట్? ద స్క్విరల్ ఆర్ ద పోయట్? హూ వోర్ ఇట్? ద స్క్విరల్ ఓన్లీ. చాలా మంచిగా అందరూ ఆన్సర్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. వేర్ డస్ ద స్క్విరల్? ఖచ్చితంగా ట్రీలే ఉన్నారు కదా. సూపర్ సూపర్, అందరూ చాలా మంచి. అన్ని ఆన్సర్ మీకు, అన్ని ఆన్సర్ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు చూడండి ఆన్సర్స్ చూడండి. ఎవరు రాయలేదంటే చూడండి. మీకు నంబర్ 1 ఆన్సర్ ఏమి? ఏ, ద స్క్విరల్. హూ ఓర్ ద గ్రే కోట్? ద స్క్విరల్. వాట్ డిడ్ ద స్క్విరల్ ఈట్ సిట్టింగ్ అప్ స్ట్రేట్? Eat a nut. Where does the squirrel live? A tree. What does the tail of the squirrel look like? A question mark. What would the squirrel do if we ran around the tree? He went the other way. Who is the poet of the poem The Squirrel? Mildred Bowers Armstrong. మంచిగా ఆన్సర్ చేశారు. అందరూ రాసారా? ఎస్, ఐ నో మై చిల్డ్రన్ వుడ్ హావ్ ఆల్ రిటర్న్ ఇట్ వెరీ వెల్. ఇప్పుడు మీకు స్మాల్ స్మాల్ క్వశ్చన్ ఎలాగా చేశారు? 1 వర్డ్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఇస్తావంటే మీకు చాలా బాగా మీకు ఆన్సర్ చేశారు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇచ్చారు కదా మీరు బుక్లే, 1 2 3 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, అది చేస్తావా? లెట్స్ గో టు ద క్వశ్చన్ ఆన్సర్స్ ఆస్క్డ్ ఇన్ ద బుక్ బ్యాక్. క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా? ఇప్పుడు మీకే ఇప్పుడు ఆన్సర్ తెలుసు. ఓకే, అందరూ చాలా బాగా నేర్చుకున్నారు పోమ్ ద స్కురెల్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తావు చూడండి. డు వి యూజువలీ సే దట్ అన్ యానిమల్ వేస్ అ టేల్? వాట్ డు వి సే? ఇప్పుడు మీరు యానిమల్ వేస్ అ టేల్ అలాగా చెప్తావా? చెప్పండి. యానిమల్ వేస్ అ టేల్ లేదు కదా. అనిమల్ కు టేల్ ఉంది అలాగానే చెప్తావు కదా. అనిమల్ టేల్ ధరిస్తావు అలాగా చెప్తావా? లేదు లేదు. అనిమల్ కు టేల్ ఉంది, క్యాట్ కు విస్కర్ ఉంది, ఎలిఫెంట్ కు ట్రంక్ ఉంది, అలాగా చేస్తావు కదా. ఇప్పుడు బోర్డు చూడండి. నేను మళ్ళీ వస్తావు ఈ యాక్టివిటీకు. ఇప్పుడు నేను చెప్తావు మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తావు? ఇప్పుడు ఇప్పుడు ఎలిఫెంట్ ఉందంటే ఇప్పుడు ఎలిఫెంట్ కి ఇలాగ ట్రంక్. ఓకే, ఓకే. ఎలిఫెంట్ ఉంటా అంటే ఇక్కడ ఇప్పుడు వాట్ యు విల్ సే ఎలిఫెంట్ ఆర్ ది ఎలిఫెంట్ హ్యాస్ అ ట్రంక్. ఇది టస్క్, ఇది ట్రంక్, ఇది టస్క్.
The elephant has a tusk. ఇలాగా చెప్తావు కదా. ఇలాగా చెప్తావా? ది ఎలిఫెంట్ ఓర్ ట్రంక్. ఇలాగ చెప్తావా? లేదు కదా. ఇది ఒక పోయటిక్ ఫ్రేజ్. దాన్ని వేర్ చేశారు. అలాగా స్క్విరిల్ కి ఎలాగా చెప్తావు? హీ ఓర్ అ టేల్. సో మీరు హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉందంటే ఇక్కడ దాని ఒక షర్ట్ వేస్తావు. ఓకే, ఇలాగ షర్ట్ వేస్తావు. అలాగా హీ ఓర్ అ ఓవర్ కోట్. అలాగా హీ ఓర్ అ ప్యాంట్. అలాగా చెప్తావు. హీ ఓర్ అ ప్యాంట్ ఇక్కడ చెప్తావు. మళ్ళీ యానిమల్స్ కు అలాగా ఇట్ హ్యాస్, ద ఎలిఫెంట్ హ్యాస్ అ టేల్. ఇక్కడ క్యాట్ ఉందంటే, క్యాట్ ఉందంటే మీకు ఏం చెప్తావు? క్యాట్ ఈ విస్కర్స్ చెప్తావు. ఇది ఏం చెప్తావు? విస్కర్స్. ద క్యాట్ హ్యాస్ విస్కర్స్. అలాగా చెప్తావు కదా. ద క్యాట్ ఓర్ విస్కర్స్ అలాగా చెప్తావా? లేదు కదా. అలా ఇది ఒక ఫ్రేజు. ద స్క్విరిల్ ఓర్ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్, ఫర్ టేల్ అలాగా. అర్థమైందా ఇప్పుడు? మీ అందరూ మీకు ఇక్కడ హ్యాసే చెప్పారు, ఓర్ చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు పోయట్ అలాగా చెప్తారో ఇప్పుడు నేను మళ్ళీ ఆన్సర్ కు వెళ్తా చూడండి. డూ వి యూజువలీ సే దట్ అన్ యానిమల్ వేర్స్ అ టేల్? వాట్ డు వి సే? మళ్ళీ ఏం చేస్తావు, ఏం చెప్తావు? ఆన్సర్ అడుగుతావు కదా. సో ఏం చెప్తావు ఆన్సర్ చూడండి. We usually say that the animal has a tail rather than using the expression where. మీరు వేర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేయలేదు, ఇప్పుడు పోయట్ చేశారు ఇక్కడ. అదికి అర్థం అదే. వీ షుల్ సే దట్ అనిమల్ హ్యాస్ అ టేల్. ద అనిమల్, ద స్కురిల్ కు టేల్ ఉంది. ఆ టేల్ క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది. అదే దానికి అర్థం. ఓకే. సో ఏం ఆన్సర్ ఇక్కడ? వి యూజువలీ సే దాట్ ద అనిమల్ హ్యాస్ అ టేల్ రాదర్ దాన్ యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ వేర్. సో వేర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ పోయట్ ఆ పోయటిక్ వేలో ఎక్స్ప్రెస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదో యానిమల్ చూసంటే ఆ ఎలిఫెంట్ వేర్స్ అ ట్రంక్ అలాగా చెప్పకూడదు. ఎలిఫెంట్ హ్యాస్ అ ట్రంక్, అదే కరెక్ట్. మళ్ళీ ఇక్కడ పోయటిక్ గా ఆ పోయట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అర్థమైందా? ఆన్సర్ రాయండి, నేను వెయిట్ చేస్తాను. కమ్ ఆన్, ఐ వెయిట్ ఫర్ యూ. రైట్ డౌన్ ద ఆన్సర్. We usually say that the animal has a tail rather than using the expression where. అయిందే అంటే చెప్పండి చాట్ బాక్స్ లో, నేను నెక్స్ట్ క్వశ్చన్ కు వెళ్తా. అయిందా మీకు? అయిందా? అయిందంటే చెప్పండి. Okay, I guess you should have finished by now. We usually say, what do we say? That the animal has a tail rather than using the expression where. Okay, next. He liked to tease and play. Who is teasing whom? How? He liked to tease. ఇక్కడ he ఎవరండి? నేను చెప్పారు కదా పోయంలో హీ ఇక్కడ స్క్విరిలే చెప్తావు కదా. హీ లైక్ టు టీస్ అండ్ ప్లే. హూ ఇస్ టీసింగ్ హూమ్? ఎవరు టీస్ చేస్తావో అడుగుతారు. హౌ, ఎలాగా అడుగుతావు. రెండు క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఎవరు టీస్ చేస్తారో, ఎలాగా టీస్ చేస్తావు. ఎవరో టీస్ చేస్తావు, ఎలాగా టీస్ చేస్తావు. ఇప్పుడు ఆన్సర్ చూస్తావా? క్వశ్చన్ రాయకూడదు, క్వశ్చన్ బుక్లే ఉంది మీకు. ఆన్సర్ రాయండి. హియర్ ద స్క్విరిల్ ఇస్ టీజింగ్ ద పోయట్. స్క్విరిల్ ఎవరు టీస్ చేస్తారు? పోయట్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ ఫ్రెండ్స్ చెప్తావు? ఏమంటే పోయట్రీలో ఒక లైన్ వస్తావు కదా. అండ్ ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్టరీ, వి అక్కడ వి ఒక వర్డ్ ఉంది కదా. వి అంటే ఏమ్మా? వి అంటే ఒక్క మనిషి కాదు, మోర్ దాన్ వన్ అంటే అక్కడ వి రాశారు కదా పోయంలో. అందుకే నేను ఇక్కడ మీరు ఇక్కడ ఫ్రెండ్స్ రాయాలి. ఓకే, అక్కడ పోయట్ అలోన్ కాదు, పోయట్ దాని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హియర్ ద స్క్విరిల్ ఇస్ టీజింగ్ ద పోయట్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
వెన్ ఎవర్ ఎందుకు ఎలాగా అలాగా అడుగుతావు కదా సెకండ్ క్వశ్చన్ దానికే ఇది ఆన్సర్. వెన్ ఎవర్ దే వెన్ క్లోజ్ టు ద స్క్విరెల్ వుడ్ రన్ అవే ఇన్ అదర్ డైరెక్షన్. చెప్పారు కదా, అతను వేరే మార్గంలో వెళ్ళాడు అని చెప్తావు కదా, అదే ఆన్సర్లో మీకు చెప్పాలి. ఓకే. ఎప్పుడన్నే హీ ద బాయ్స్ ద పోయట్ వెంట్ క్లోజ్ టు ద స్క్విరెల్, దాని వేరే మార్గంలో వెళ్ళాడు. ఓకే. ఆన్సర్ రాయండి, అయిపోయిందంటే చెప్పండి. Here the squirrel is teasing the poet and his friend. So first question లో who's teasing whom అంటే మీకు ఇక్కడ ఇది రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ మీకు. ఇది హియర్ ద స్క్విరిల్ హూ అంటే హూస్ టీజింగ్ హూమ్ అంటే హూ అంటే స్క్విరిలే. మళ్ళీ హూమ్ అంటే దాని పోయటోస్ మీకు టీజ్ చేస్తావు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ హౌ అడుగుతావు కదా, అందుకే ఈ ఆన్సర్ రాయాలి. whenever they went close to the what to say squirrel, the squirrel would run away in other direction. అయిందా? ఓకే. అయింది. ఓకే. ఓకే. Now I shall go to the third question. అందరూ రాసారా? థర్డ్ క్వశ్చన్ ఏముంది? వై డస్ ద పోయట్ సే ద స్క్విరిల్ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్? ఎందుకు చెప్తావు పోయట్ స్క్విరిల్ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్? డ్రా అ స్క్విరిల్ ఆర్ ఫైండ్ అ పిక్చర్ ఆఫ్ స్క్విరిల్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఇట్స్ టేల్? ఇప్పుడు మీరు ఎలాగా డిస్క్రైబ్ చేస్తావు దాని టేలో అడుగుతావు. ఎందుకు మూడు క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఒకటి, వై డస్ ద పోయట్ సే, ఎందుకు దా స్క్విరిల్ టేల్ క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది అని చెప్తావు. మళ్ళీ ఇంకా ఒక క్వశ్చన్ మీరు డ్రా చేయండి, లేకపోతే ఒక స్క్విరిల్ పిక్చర్ గ్రౌండ్ లో దాని కూర్చాడు అలాగా పిక్చర్ మీకు ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఒక క్వశ్చన్ ఏమంటే హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఇట్స్ టేల్, మీరు ఎలాగా డిస్క్రైబ్ చేస్తావు దాని టేలో. అలాగా మూడు క్వశ్చన్ ఉంది. సో నేను ఆన్సర్ ఫ్లిప్ చేస్తావు చూడండి. ద పోయట్ సేస్ దట్ ద స్క్విరిల్ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్. ఎందుకు చెప్తా, ఇది అన్ని అక్కడ క్వశ్చన్లే ఉంది. ద పోయట్ సేస్ ద స్క్విరిల్ వోర్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అ టేల్, ఇంకా వరకు క్వశ్చన్ మార్క్ లో ఉంది. బికాస్ ఇది రీజన్ ఇచ్చారు కదా, బికాస్ ఇట్స్ టేల్ అపియర్స్ లైక్ అ క్వశ్చన్ మార్క్. ఆ టేలు క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది, అందుకే పోయట్స్ క్వశ్చన్ మార్క్ ఆ టేల్ క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది అని చెప్తావు. ఓర్ క్వశ్చన్ మార్క్ అలాగా చెప్తారు. అయిందా? ఎస్. మీరు అయింది అంటే నాకు చెప్పండి చాట్ బాక్స్ లో, సో దట్ నేను ఇప్పుడు మీకు ఎలాగా స్క్విరిల్ డ్రా చేయాలి మీకు ఒక యాక్టివిటీ ఇస్తాను, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇది మీరు యు ఫినిష్ కాపింగ్ ఇట్ మీన్స్ లెట్ మీ నో. ద పోయట్ సేస్ దట్ ద స్క్విరిల్ wore a question mark for a tail because its tail appears like a question mark. అయిందా? ఎస్. ఐ నో యు ఆల్ వుడ్ హ్యావ్ రిటర్న్ బై నౌ. ఇంకా టైం కావాలంటే చెప్పండి. మీరు ఏం చెప్పలేదంటే మాకు ఎలాగ తెలుసు మీకు అయిపోయిందా లేదా అంటే? చెప్పండి. అయిందా? ఓకే. అయింది. ఐ విల్ థింక్ యూ హ్యావ్ రిటర్న్ బికాస్ అగైన్ రివైజ్ ఐ విల్ రివైజ్ బై షోయింగ్ ద ఆన్సర్స్. చూడండి. Do we usually say that an animal wears a tail? What do we say? We usually say that animal has a tail. Wears a tail చెప్పలేదు. మళ్ళీ rather than using the expression wear. Second one, he liked to tease and play. Who is teasing who? How? Here the squirrel is teasing the poet and his friends. Whenever they went close to the squirrel would run away in other direction. Ainda? Do last question. Why does the poet say squirrel wore a question mark for a tail? Draw a squirrel or find a picture of squirrel sitting on the ground. How would you describe its tail? So the poet says that the squirrel wore a question mark for a tail. అన్ని ఇక్కడే ఉంది చూడండి ఆన్సర్. The poet says the squirrel wore a question mark for a tail. ఇంకా అన్ని ఇక్కడే ఉంది, క్వశ్చన్లే ఆన్సర్ ఉంది. ఇక్కడే ఈ మూడు లైన్సే మీరు ఆన్సర్.
బికాస్ ఇట్స్ టేల్ అపియర్స్ లైక్ అ క్వశ్చన్ మార్క్. దాని టేల్ క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది. అయిందా అందరికీ? ఎస్. సో ఇప్పుడు బోర్డులో మీకు ఈ పోయం మంచిగా అర్థమైంది. నేను ఐ విల్ థింక్ యు యు అండర్స్టూడ్ ద పోయం వెరీ వెల్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ అంటే ఎస్ చెప్పండి చాట్ బాక్స్ లో. అన్మ్యూట్ చేసి చెప్పండి. నేను ఆ పోయట్రీ బోర్డ్ లో ఐ రోట్ ఆన్ ద బోర్డ్ అండ్ ఐ షోడ్ యూ యాక్టివిటీ. ఐ షోడ్ యూ ద మీనింగ్స్. మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అయింది ఈ రోజు. షార్ట్ క్వశ్చన్ ఆన్సర్, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ అయిపోయింది. కరెక్ట్ కా? ఇప్పుడు ఆ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లో అడుగుతావు కదా, మీకు ఎలాగ స్క్విరిల్ డ్రా చేయాలి అంటే, మీకు స్టెప్ బై స్టెప్. స్టెప్ వన్ మీరు ఇలాగా చేసి ఒక ఫేస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక టేల్, ఒక ఇయర్ ఇలాగా డ్రా చేయండి. ఇలాగా డ్రా చేసావు. ఫస్ట్ ఒక ఫేసు, దెన్ నోస్, అండ్ దెన్ డ్రా అ థింగ్. సెకండ్ స్టెప్ మళ్ళీ ఇలాగా సేమ్ చేయండి. ఓకే, అగైన్ డ్రా ద సేమ్ థింగ్. దెన్ యూ బ్రింగ్ ద బాడీ, జస్ట్ గివ్ అ కర్వ్. ఇలాగ కర్వ్ వచ్చి ఇలాగ చేయండి. ఓకే. ఎస్. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? మళ్ళీ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ చేయండి. ఏం చేస్తా? ఫస్ట్ స్టెప్ ఇలాగా, దెన్ దెన్ గివ్ అ థర్డ్ స్టెప్. అయిందా? ఇప్పుడు థర్డ్ స్టెప్ లో దాని హ్యాండ్స్ మీకు చేయాలి. ఓకే. అండ్ దెన్ వన్ మోర్ లెగ్. ఓకే. అయిందా? ఇప్పుడు సేమ్ థింగ్ అగైన్ యూ డూ. ఫోర్త్ స్టెప్, ఫైనల్ స్టెప్. ఈజీగా నేను డ్రాయింగ్ చెప్తావు. నేను ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ డ్రాయింగ్, but I will just try and my best and give you so that you can practice your drawing. Okay. Then I'm going now, and then again leg undi. ఇప్పుడు రెండు చెయ్యి ఉంది కదా, టూ లెగ్స్, టూ హ్యాండ్స్ ఉంది కదా. అప్పుడు ఇలాగా ఇంకా ఒక హ్యాండ్, ఇంకా ఒక లెగ్. అయిందా? ఇప్పుడు మీరు క్వశ్చన్ మార్క్ టేల్ అలా ఎలాగా ఉంది దాని టేల్? అదే మెయిన్ కదా ఈ స్టోరీలో. దాని ఐస్ వేయండి, మళ్ళీ ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అలాగా మీకు టేల్ వేయాలి. క్వశ్చన్ మార్క్ ఎలాగా ఉంది? ఇలాగా ఉంది కదా. ఓకే. క్వశ్చన్ మార్క్ అలాగా ఉందా? నా స్కూల్ బాగా ఉందా? ఓకే. దెన్ యూ డ్రా ద ఐస్. అయిందా స్క్విరెల్? మీ స్క్విరెల్ అయిందా? మంచిగా ఉందా? మీకు నోస్ కావాలంటే ఇంకా కొంచెం స్మాల్ గా వేయండి. ఓకే. అయిందా స్క్విరెల్? మీకు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ రిపీట్ చేయాలి. సెకండ్ స్టెప్ మళ్ళీ థర్డ్ స్టెప్ లో మీరు హ్యాండ్స్ అండ్ లెగ్స్ వేయాలి. ఫోర్త్ స్టెప్ లో దాని టేల్. ఇది టేల్ ఎలాగా ఉంది? టేల్ ఎలాగా ఉంది? క్వశ్చన్ మార్క్ అలాగా ఉంది. దాని కోట్ ఎలాగా ఉంది? ఓవర్ కోట్ చెప్తావు కదా. ఓవర్ కోట్ ఎలాగా, ఏ కలర్ లో ఉంది? గ్రే కలర్ లో ఉంది. దాని ఎలాగా కూర్చారు? ఇలాగా స్ట్రెయిట్ గా కూర్చారు. స్ట్రెయిట్. ఓకే. అప్పుడు ఇక్కడ మేబీ ఇట్స్ ఈటింగ్ అండ్ నట్ ఇక్కడ వస్తావంటే ఈట్ నట్. ఓకే. ఇది అన్ని మీకు కీవర్డ్స్ రిమెంబర్ చేయండి. మళ్ళీ ఇక్కడ దాని చెట్టు ఉంది అంటే, ట్రీ ఉందంటే, దాని ఇక్కడ వస్తావంటే, నేను ఇక్కడ వస్తావంటే దాని ఇక్కడ వెళ్తావు. అలాగా మీరు ఒక డయాగ్రామ్ అలాగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ నాట్ ఫర్గెట్ ఫర్ లైఫ్. ఇప్పుడు మీకు ఈ పోయం చాలా మంచిగా అర్థమైంది కదా.
మీకు డ్రాయింగ్ ఉంది, క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది, మీకు వన్ వర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అయింది, మీనింగ్స్ అయింది, అన్నీ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, అందరు స్కూల్ అన్మ్యూట్ చేయండి, మళ్ళీ చెప్పండి క్లాస్ ఎలాగా ఉంది, మీకు అందరూ అర్థమైందా? మీరు కెమెరా ఆన్ చేయండి, స్విచ్ టర్న్ ఆన్ యువర్ కెమెరా. ఎస్, హౌ వాజ్ ద క్లాస్? లాస్ట్ 5 minutes మీకు ఏం డౌట్ ఉందంటే అడగండి. నా క్లాస్ అయిపోయింది ఈరోజు, మీకు ఏం డౌట్ ఉందంటే అడగండి. ఆ, మీకు ఆ క్లాస్ ఎలాగా ఉందా అనేది చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎస్, మీకు స్కూల్ బిడ్డ ఉన్నా అంటే కెమెరా టర్న్ చేసి మీరు కెమెరాలో చూపించండి. మా బిడ్డ అందరూ ఎగ్జైటెడ్ గా ఉన్నారా, అందరూ చూసారా ఎలాగా నా బిడ్డ. ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ డ్రాన్ ద స్క్విరల్ మీన్స్ ప్లీజ్ షో మీ హౌ దే హ్యావ్ డ్రాన్ ద స్క్విరల్ ప్లీజ్. ట్యూటర్స్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ షో ద స్టూడెంట్స్ డ్రాయింగ్. ఎస్, మీరు కెమెరా ఆన్ చేయండి, మళ్ళీ ట్యూటర్స్ చూపించండి. ట్యూ స్టూడెంట్స్ అన్ని స్క్విరిల్ డ్రాయింగ్ చేశారా? ఎస్, ఏం ఏపీఎంఎస్, ఏపీఆర్ఎస్, జి విజయశాంతి, అందరూ కెమెరా ఆన్ చేయండి, అడగండి మీకు ఏం డౌట్ ఉన్నారా, క్లాస్ ఎలాగా ఉన్నారో మీకు అర్థమైందా, నా తెలుగు మీకు అర్థమైందా చెప్పండి. ఎస్, మీరు చెప్పలేదంటే నాకు ఎలాగా తెలుసు? ఒక మంది ఎవరు అంటే అన్మ్యూట్ చేసి ఏ సార్ 1Z65A చెప్పండి. షేక్ ఖుర్షీద్, మీరు చెప్పండి, లేకపోతే ఎవరంటే ఒకటి అన్మ్యూట్ చేసి చెప్పండి. Okay, I assume that there is no doubt from your end. I understand that you all understood is what, because you're not unmuted yourself to tell me anything. So shall we wind up the class? క్లాస్ వైండ్ అప్ చేస్తారా ఈరోజు? మీకు ఏం డౌట్ అంటే అడగండి. నో డౌట్స్? చాట్ బాక్స్ లో ఎవరు ఏం చెప్పలేదు? ఓకే, ఓకే, సో వీల్ వైండ్ అప్ ద క్లాస్. మీరు ఎవరంటే చూ చూపించండి నాకు చాట్ బాక్స్ లో ఏం కమెంట్ వచ్చారు. ఓకే, ఎస్, ఐ గాట్ వన్ కమెంట్, గుడ్ అండర్స్టాండ్ మ్యామ్, నో డౌట్, కేపిఆర్ఎస్ కేఎంపిఎల్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. వేరే ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్తావా, నేను వెయిట్ చేస్తావు. థ్యాంక్స్ మేడం చెప్తావు, ఓకే, వెరీ గుడ్. Thank you so much for listening patiently. Thank you, Andruko. Can you turn on the camera and show the students, sir, so that we can see the happy, smiling faces also? Can you turn on the camera and show me the students, sir? Very nice program, madam. G. Vijay Shanti Chiptavo, SVRMCHS. Thank you so much for your feedback. వేరే ఎవరికో ఏమేమి చెప్పాలియా చెప్పండి. ఐఎమ్ దేర్ టు లిసన్, వీ హ్యావ్ అనదర్ 2 minutes. Okay, thank you so much for your feedback in the chat box. I'm very happy to receive this kind of a feedback. So we will have like this very, uh, yes, no camera connected, madam. Tomorrow onwards we will connect. Okay, APRS, KMPL, no camera. I'm so sorry about it. Maybe you can show them through mobile, uh, and then, or else we are uploading the video in the YouTube. Maybe you can show them the video again in the YouTube, sir. Thank you for your feedback, sir. I'll definitely, and thank you for connecting from tomorrow onwards. Yes, yes. So we'll wind up. I am so happy that you all gave me good feedback. I'm happy that you all listened to us. Thank you. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind. Thank you, sir.